Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మరొక అద్భుతమైన కళాకారుడిని మీ ముందుకు తీసుకొచ్చేసారు. వాల్తేరు అసురయ్య. ఈ పేరు వినని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే తన అద్భుతమైన గొంతుతో ఎంతో మందిని అలరించినటువంటి ఆ గాత్రం ఇప్పుడు ఐ డ్రీమ్ ద్వారా మరొకసారి మీ ముందుకు కొత్త పాటలతో అన్నమాట. అక్షరం ముక్క నా జీవితంలో లేకపోయినా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రైలు బండిలో పాటలు పాడేవాడిని అంటూ ఆయన తన జీవితం కోసం చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకొని కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఈ వయసులో కూడా ఆ స్థాయి ఎనర్జీతో తన గొంతును ఎంతలా గర్జిస్తూ పాటలు పాడుతున్నారంటే ఇప్పుడు సినిమాల వరకు ఆయన పాటలు వెళ్తున్నాయి. సినిమాల్లో కూడా అవకాశాలు రావటం అనేది గొప్ప అదృష్టం. ఆ కళామ తల్లి నన్ను ఆ రకంగా ఆశీర్వదించింది. అలాగే మీ అందరి అభిమానం, మీ అందరి ఆశీర్వాదం అంటూ ఎప్పుడు అసురయ్య గారు చెప్తూ ఉంటారు. అక్షరం ముక్క నా జీవితంలో లేకపోయినా అమెరికా వరకు నా టాలెంట్ వెళ్ళిందంటే అది ఖచ్చితంగా ఆ కళామ తల్లి బొద్దు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి మీకే ఆ క్రెడిట్ ఎప్పుడు అసురయ్య గారు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మరి కొత్త పాటలతో మళ్ళీ ఐ డ్రీమ్ ద్వారా మీ ముందుకు వచ్చేసారు మన అసురయ్య గారు. బోనేల అసురయ్య గారు అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కి ఒక బ్రాండ్ గా మారిపోయింది. నమస్తే అసురయ్య గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం తల్లి. ఓకే, ఈ ఒక వాతావరణం అయితే నీ దయ వల్ల, నీ ఒక్క చక్కదనం వల్ల ఇవాళ ఈ పారు కూడా రాగలిగినంటే ఎవరికి వెళ్ళేట్టు అయిపోయాను. ఓకే, సో వైజాగ్ లో ఉంటూనే ఇంకొక అమెరికా చూసినట్టుంది. ఓకే, చాలా పాటలు పాడారు. కానీ ముద్దబంతి పువ్వమ్మ ఆ పాటకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ మన ఇంటర్వ్యూ అక్కడితో స్టార్ట్ చేద్దామా? ఆ పాటతో. వందనమ పార్వతమ్మ, వందనమ పార్వతమ్మ, ముందు నీ పూజందురమ్మ, ఆ మట్టి తీసునట బొమ్మని చేసునట, ఆ బొమ్మగా బ్రహ్మ ఆయువుల పోచునట. వందనమ పార్వతమ్మ, ముందు నీ పూజందురమ్మ, ముందు నీ పూజందురమ్మ. నంబోధరుడయట గున్నారి నడకయట, తనవన్నీ జిల్లీలన్నీ చూసి నవ్వే చంద్రుడట. ముద్దులేని దామూరారి గుజ్జి వేల్ప పాదమున ఆద్రిక చుట్టుడమ్మ, నన్ను తొలి ఏల్పుడమ్మ. గజనాథ గణనాథ నీవే నీవే సర్వము నీవే, సరసర రావా లక్ష్మీనారాయణ, నమో నమో నమ్ములు వెంకటేశ్వర. అలాగే నా మనవి ప్రజలు ఏమని మందికి నా ధన్యవాదాలు. ప్రజలు ఇచ్చిన ఆర్దన వల్లే ఈ స్థాయికి వచ్చాను. నన్ను ఈ స్థాయిలోకి లక్ష్మీ మేడం అని విశాఖపట్నం మాటా కంపెనీ, పల్లి నాగభూషణ్ గారు, హైదరాబాదు రఘు కుంజు సారు ఇలా నన్ను ఈ రకంగా ఈది పెట్టి మీ అందరి ద్వారా నాకు అదృష్టం పొందిన నా ద్వారాగే మా లక్ష్మీ మేడం. వీధి పెట్టడం అంటే ఆయన వాల్తేరు అనే ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి అసురయ్య పేరు ఈరోజు వీధి పెట్టడం ఆయన భాషలో అందరికీ తెలియజెప్పడం అని అర్థం అనమాట. సో వీరందరి సహకారంతో ఈరోజు నేను అందరికీ పరిచయం అయ్యాను. సినిమాల్లో కూడా పాటలు పాడే అవకాశం వచ్చింది అనేది అసురయ్య గారు చెప్తున్నారు. సో ఇది జముకుల డొక్కు వాయిద్యం అనేది చాలా ప్రత్యేకం. ఇవి అంతరించిపోతున్నటువంటి కళలు, కానీ వీటిని ఇప్పటికీ కాపాడుతూ భవిష్యత్ తరానికి కూడా అందించగలిగే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా ఇలాంటి ఆర్టిస్టులకి మనం ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది. సో నేను ఒక పాట అడిగాను మిమ్మల్ని. నమస్తే, పడుతానమ్మా. ముద్దబంతి పువ్వమ్మ వద్దు పడుకున్నవ్వమ్మా, సంజికడ సూర్యుడు అందగాడు నన్నాడే, సంజికడ సూర్యుడు అందగాడు నన్నాడే, కొండ చాటు నుంచి కొంగు చాటు దాకా వచ్చాడు అమ్మ. వెలుగులు నావంటే సొగసలు మీవంటే, ఎలుగులు నావంటే సొగసలు మీవంటే, ఓ చూపు చూడాలి, ఓ నవ్వు నవ్వాలి, చూపే చూపే చుట్టాలన్నది, అబ్బో రేపు మాకు కాబురు మంది పెళ్ళిప్పుడమ్మా.
ఇల్లు ఎక్కడమ్మా, అలాగే పిల్లెప్పుడమ్మా, ఇల్లు ఎక్కడమ్మా, పిల్లెప్పుకుంటే వైలు ఎక్కడమ్మా, దీపముంచి నీకు నాకు వేరే సాక్షి లేదమ్మా, ముద్ద బంతి పువ్వమ్మా, పొద్దు పడుకున్నవ్వమ్మా, సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడే, కొండతోడు నుంచి కొమ్ముతోడు దాకా వచ్చాడు అమ్మ, ముందుకి వచ్చాడు ముచ్చటి పట్టాడే, ముందుకి వచ్చాడు ముచ్చటి పట్టాడు, గోరంక ముద్దిచ్చి గోరంకాలిచ్చింది, గోరంక ముద్దిచ్చి గోరంకాలిచ్చింది, కొమ్మ కొమ్మని కోగని కట్టింది, ముద్దుల కొమ్మ మునకాలిచ్చి సిరక్కడమ్మా, అలాగే రేకెక్కడమ్మా, అబ్బబ్బ సిరక్కడమ్మా, రేకెక్కడం సిట్టెక్కునమ్మా, సిగ్గెందుకమ్మా, చీరగడ్డి నీకు సిగ్గే లేదు ఓయమ్మో, ముద్ద బంతి పువ్వమ్మా, పొద్దు పడుకున్నవ్వమ్మా, సంజి కడ సూర్యుడు అందగాడు నన్నాడే, కొండతోడు నుంచి కొంగుతోడు దాకా వచ్చాడు అమ్మా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. పాటకి ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, అశ్రయ్ గారు పాడితే ఇదే అదే ఇన్స్ట్రుమెంట్. ఆయన చెప్తుంది ఒకటి, డీజేలు అవన్నీ మనం చూస్తున్నాం, ఎన్నో ప్లే చేయడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కానీ ఆ పాట బయటకు రాదు. కానీ మేము మొదటి నుంచి నమ్ముకున్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ వాయిద్యం ఏదైతే ఉందో జముకుల డొక్కు, దానితోనే మా జీవితం అంతా అంటూ అశ్రయ్ గారు చెప్తున్నారు. అప్పుడు రఘు కొంచె గారు సినిమాలో పాడే ఒక అవకాశం ఇచ్చారు, నాది నక్లీస్ గొలుసు పాట కావచ్చు. పక్కన చూడాలి పిల్ల, నాది నక్లీస్ గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది నక్లీస్ గొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పువ్వులు తెచ్చి వేళ, నాది నక్లీస్ గొలుసు, నీ మామగారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చి వేళ, నాది నక్లీస్ గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది నక్లీస్ గొలుసు, నీ మరిది గారి వచ్చేటి వేళ నీకు మర్మల్లు తెచ్చేటి వేళ, గడియారో తెచ్చేటి వేళ నీకు కనకంబర తెచ్చి నీ వేళ, నాది నక్లీస్ గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది నక్లీస్ గొలుసు, ఆ పట్టు చీర తెచ్చి నీ వేళ నీవు కట్టుకొని వచ్చి నీ వేళ, పట్టు చీర తెచ్చి నీ వేళ నీవు కట్టుకొని వచ్చి నీ వేళ, బొట్టి బిల్ల అలాగే బొట్టు బిల్ల వచ్చి బొట్టు బిల్ల తెచ్చేటి వేళ నువ్వు పెట్టుకొని వచ్చి నీ వేళ, నాది నక్లీస్ గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది నక్లీస్ గొలుసు, బావొచ్చాడు లెక్క బావొచ్చాడే, అది అంత బాగున్నాడు లెక్క బాగున్నాడు, బావొచ్చాడు లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లెక్క బాగున్నాడు, ఎడమ కాలు కేజీనాడు ఎర్రడు జోడు, ఇప్పుడు కాలు కేజీనాడు కర్రెడు జోడు, పక్క జబ్బులు చెయ్యాడు రూపాయి లేదే, బావొచ్చాడు లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లెక్క బాగున్నాడు, తెల్ల చీర కట్టుకోని రమ్మన్నాడు, మళ్ళీ పువ్వులు పెట్టుకోని రమ్మన్నాడు, నేను వెళ్ళాక తాగా జీతం అన్నాడు, బావొచ్చాడు లెక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లెక్క బాగున్నాడు, ఊరి శివుడు గుడి కాడుగా రమ్మన్నాడు, నేను వెళ్ళాక తేరేక వచ్చేసాడు, నామగుడు నన్ను కొట్టి వాళ్ళ అమ్మ నామగుడు నన్ను కొట్టి, నామగుడు నన్ను కొట్టి గోడ మీద చిలికిచ్చారు, బావిచ్చిన బండి పువ్వు, నేను పట్టు చీర కట్టుకొని పుట్టింటికి పోతుంటే ఎంత వచ్చినాడు, నా కాలు పట్టినాడు, నన్ను బదులాడినాడు, నా మగుడు నేను కొట్టుకుంటే మీ అందరికి ఎందుకర్ర మూసలు, నా మగుడు నేను కొట్టుకుంటే మీ అందరికి ఎందుకర్ర మూసలు, అలాగే కోచింది కొప్పు తెచ్చి కొప్పు నిండా పువ్వులు ముడిచి, కళ్ళ నిండా కాడి కట్టి కాలు నిండా పట్టిలెట్టి గడపట్టిని కూర్చుంటే రాని రమ్మన్నా దగ్గరికి వచ్చాడు, ఇంటికి పదమా రాని రమ్మన్నాడు దగ్గరికి వచ్చాడు,
నా మొగుడు నేను కొట్టుకుంది మీ అందరికి ఎందుకర్ర పూజలు ఆ మొక్కజొన్న తోటగాడు మంచి మీద నేనంతే అడు జొన్న గుడ్డికి వచ్చాడు మంచిదాని అన్నాడు ఇంటికి 10 అన్నాడు ఆ ముద్దులన్నీ పెట్టాడు ఇంటికి 10 అన్నాడు బయటికి వెళ్ళమన్నాడు పైకి ఎక్కామన్నాడు నా మొగుడు పైకి నేను ఎక్కిది మీ అందరికి ఎందుకని పూజలు నా మొగుడు పైకి నేను ఎక్కిది మీ అందరికి ఎందుకన్న పూజలు మృతుల నిండా బొట్టు పెట్టి మృతుల నిండా బొట్టు పెట్టి బొట్టు కింద చీర కట్టి బొమ్మంచు రైలు తొడిగి బొమ్మలాగా నేనంటే ఆ 10 అన్నాడు మా సినిమాకి వెళ్ళమన్నాడు నా మొగుడుతో సినిమాకి వెళ్తే మీ అందరికి ఎందుకన్న పూజలు అబ్బా మొగుడుతో సినిమాకి వెళ్తే మీ అందరికి ఎందుకన్న పూజలు చెరులోనే చేప పిల్ల సాగిరావు గడ చక్కల పిల్ల చెరులోనే చేప పిల్ల సాగిరావు గడ చక్కల పిల్ల సన్నజాజి మళ్ళీ తీగవే నా రాజులమ్మ అందాల చందమామవే అందాల చందమామవే పచ్చాని పైరి కాడవరు నాటు లేదుంటే పచ్చాని పైరి కాడవరు నాటు లేదుంటే నీ సన్న నడుము మడతే పడ్డదే నా రాజలమ్మ అందాల చందమామవే శరీరంలోనే చేప పిల్ల సాగిరమ్మ గడి చక్కన పిల్ల సన్నజాజి మళ్ళీ తీగవే అందాల చందమామవే మంచి నీళ్ళు బావి కాడ మంచి నీళ్ళు తోడుతుంటే మంచి నీళ్ళు బావి కాడ మంచి నీళ్ళు తోడుతుంటే బాయిలు నేడ వంగి చూస్తేవే నా రాజులమ్మ నీ శమకని బింది జార చేస్తేవే బాయిలు నేడ వంగి చూస్తేవే నీ శమకని బింది జార చేస్తేవే సూపర్ సూపర్. ఎప్పుడు ఒక మాట మాత్రం చెప్తారు, ఏ కళాకారుడు ఏ స్థాయికి వెళ్ళినా మొదట మన జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు మర్చిపోకూడదని. ఇప్పుడు మొన్న మీరు అమెరికా వెళ్ళారు, ఎంత ఇచ్చారు ప్రోగ్రామ్ కి? ఇచ్చారు, బయట 50,000 పడ్డాయి. సూపర్. ఒకప్పుడు ఇంటి కోసం, ఇంట్లో పిల్లల్ని పోషించడం కోసం రైలు బండి మరిగిన నేను అని చెప్తూ ఉండేవారు. అప్పుడెంత వచ్చేది? రైల్లో పాటలు పాడితే 600, 500, 700 అలా ఏ రైలు పడితే ఆ రైలు మీరు విశాఖ వెళ్ళి పుందూరులో ఎక్కి పలాస వరకు వెళ్ళి చక్కనటువంటి నా జానపద జీవితంతో నా పాటలతో రూపించి అప్పుడు ఆ రోజుల్లో 500 ఇంటికి నా భార్య పిల్లలు మా కారు వెళ్ళి చాలా అంశాలు పోతాం. ఒకనప్పుడు కాలు ఉరిచిపోయి చాలా అవసరపడి బొమ్మలు కొట్టి దత్తలు చచ్చిపోయినాను. అది ఇప్పుడు గొప్ప అయిపోయింది ఎందుకనేసి నాకు కాపాడు నేను ఎవరు ఉండిపోతామా. తనువే మాయరా తపనే మానరా నిజమున కానలేక నిద్రపోకురా తనువే మాయరా అమ్మ కడుపును అవతరించి జీవనగా మాయ జగమను అదిగో జననము ఇదిగో మరణము అదిగో జననము ఇదిగో మరణము అరే మనిషి జన్మ ఏమి చిత్రము తనువే మాయరా తపనే మానరా నిజమున కానలేక నిద్రపోకురా. అందుకే ఈ మాయలో పడిపోకూడదు, అందుకే ఈ మాయలో పడిపోకూడదు అంటారు. నాది నాది అనుచు నీకు వాదనే అలరా ఏది రాదు నీ అనక భ్రమణ చెందకు నాది నాది అనుచు నీకు వాదనే అలరా ఏది రాదు నీ అనక భ్రమణ చెందకు అది ఇది నాదని వాదనయాలరా దేవా అది ఇది నాదని వాదనయాలరా నీదని బ్రతుకు కూడా నీటి పుడగరా తనువే మాయరా తపనే మానరా నిజమున కాలలేక నిద్రపోకురా. సూపర్ సూపర్. ఇప్పుడు అసరయ్యని ఎలా గుర్తుపడుతున్నారు అందరూ బయట? మేడం గారు మీరు వచ్చిన తర్వాత బాగా గుర్తుపెట్టారు. ప్రభు సార్ తీసుకెళ్ళారు అటు ఉన్నాయి, మా దగ్గర నా బద్దలు తీసుకెళ్ళి అటు ఉన్నాయి. మీరు మా ఇంటికి వచ్చి ఎంటర్ చేసిన తర్వాత ఒక లెక్కైనటువంటి మాటలో నీ ప్రపంచం వాళ్ళు వెళ్ళేసింది.
గొప్పగా మేడం గారు చెప్పడం అయితే నువ్వు చెప్పడం అయితే మంచిది అని అంటారు కాదు. అదేనో అప్పుడు ట్రైన్ లో పాటలు పాడినప్పుడు ఇక అసరయ్య ఇది ఉంచు అని చేతిలో డబ్బులు పెట్టేవారు. ఇప్పుడు అసరయ్య నువ్వు సినిమాల్లో పాటలు పాడుతున్నావని సెల్ఫీలు తీసుకుంటున్నారు. బాగా ఆ మార్పు ఎలా ఉంది? ఆ మార్పు చాలా నువ్వు వచ్చిన తర్వాత మారిందమ్మా. యథార్థం చెప్తాను. మీ టాలెంట్ ఎంత? మీ వయసు ఇప్పుడు? నా వయసు ఇప్పుడు 66, 67 నడుస్తుంది. 67 నడుస్తోంది. అవును. ఈ వయసులో ఆ గొంతు, ఆ ఎనర్జీ ఎక్సలెంట్. అమెరికాలో ఏం చెప్పారు మీ ప్రోగ్రామ్? అక్కడ మా హైదరాబాద్ వాళ్ళు అందరూ వచ్చారు. అలీబాబు ఎవరెవరు వచ్చారు వాళ్ళందరూ హెచ్చరి అన్నారు సార్. అమెరికాలోనా ఇచ్చేపరపు జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వచ్చాడే కళ్ళు కొట్టేశాడు. ఇచ్చేపరపు జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వచ్చాడు కళ్ళు కొట్టేశాడు. అడు టైలు చూసి మనసు నాకు లాగేసింది, అబ్బో టైలు చూసి నా మనసు లాగేసింది. నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు, నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు. అప్ప ఇచ్చేపరపు జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వచ్చాడే కళ్ళు కొట్టేశాడు. నవ్వులతో పడగొట్టి ముద్దులతో ముంచెత్తి తెలిపి చేతలన్నీ చేసేసాడు. ఆడు పగలు చూపుతో నన్ను మరలేచాడే, నా వల్ల కదయ్యో వాడి కైపు చూపులు. ఇచ్చేపరపు జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వచ్చాడే కళ్ళు కొట్టేశాడు. అబ్బాయి ఇచ్చేపరపు జంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వచ్చాడే కళ్ళు కొట్టేశాడు. పరికి నీళ్ళు కట్టుకొని వాళ్ళ అమ్మ చుమకాలు పెట్టుకొని, వాళ్ళ అబ్బా పరికి నీళ్ళు కట్టుకొని చుమకాలు పెట్టుకొని వెయ్యాల చిలుకలు వచ్చేసాను. అదంతే నాకు ఇష్టమని చెప్పేశానే, కన్న వాళ్ళ కదయ్యో వాడు కైపు చూపుడు. అబ్బా ఇచ్చేపరపు చెంటరికి రమ్మన్నాడు, వాడు లైన్ వేచాడే కళ్ళు కొట్టేశాడు. అడు టైలు చూసి మనసు నాకు లాగేసింది, టైలు చూసి మనసంతా లాగేసింది. నా వాళ్ళ కదయ్యో వాడు కైపు చూపుడు. చిలకపాత చీర కట్టి ఆ దెమ్మ తిరిగి పోజుతోటి, అలాగే చిలకపాత చీర కట్టి దెమ్మ తిరిగి పోజుతోడు తలుపుతాడు నిలుసోని చూస్తే ఉంటే నా చూపు కోసం పడికాపులు కాస్తున్నాడే. నా వల్ల కదయ్యో వాడు కైపు చూపులు, వల్ల కదయ్యో వాడు కైపు చూపులు. అబ్బాయి ఇచ్చేపరపు జంటరికి రమ్మన్నాడు, అడుగు లైన్ వేచాడే కళ్ళు గీటేచాడే. సూపర్ సూపర్ ఎక్సలెంట్. అందమైన మనసు, అమాయకత్వం, అంతకు మించి అద్భుతమైన టాలెంట్ మన బోనెల అసరయ్య గారి సొంతం. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ వచ్చినందుకు.